ఆ ఒక్క మాట నన్ను మార్చిందే అని ఆయన చెప్తున్నాడు. ఆ ఒక్క మాట ఏంటి? ఇది ఆటోబయోగ్రఫీలో ఆ ఒక్క మాట ఏంటంటే, నువ్వు చిరంజీవి తమ్ముడు కాకపోతే ఇన్ని చేయగలిగే, ఇన్ని విధాలైన ప్రయోగాలు చేయగలిగేవాడివా, జీవితానికి ఇన్ని రకాల ట్విస్టులు ఇచ్చుకోగలిగేవాడివా నువ్వు అని చిరంజీవి ఒక్క ప్రశ్న వేసాడు నన్ను. ఆ ఒక్క ప్రశ్న నన్ను మార్చింది, నన్ను బాధ్యతగా మెలిగేటట్టు, కొంచెం నేనేంటో నిరూపించుకునేటట్టుగా చేసింది. ఇది చాలా ముఖ్యమైన మాట. ఎందుకంటే అన్ని అవకాశాలు లేకపోతే ఇప్పటికి కూడా చాలామంది చిరంజీవి గారిని చాలా ఎక్కువగా గౌరవిస్తూ ఉంటారు. వివాదాలు ఎట్లా ఆయనే ఎవరో ఎందుకు, పవన్ కళ్యాణే అన్నయ్య విషయంలో ఇంకేమీ తేడా ఉండకుండా ఉంటారు కదా. కాబట్టి ఆ మాట నన్ను చాలా మార్చింది. అక్కడి నుంచి ది వర్డ్ దట్ చేంజ్డ్ మీ ఏదంటే, నువ్వు పలానా సోదరుడు అయి ఉండకపోతే ఇది జరుగుతుందా అని. ఆ తర్వాత తను ఏమేమి పుస్తకాలు చదివాను, నక్సలైట్లు పెట్టిన జనసభలకు వెళ్ళాను, కానీ ప్రతిసారి అలా వచ్చేసేవాడిని. అంటే మొత్తం మీద ఆయనకు రాజకీయంగా రావడానికి ముందు నుంచి సినిమాలోకి వెళ్ళి కూడా నిరూపించుకోవడానికే నేను వెళ్ళాను. అది కూడా ఇవన్నీ కొన్ని విషయాలు మనం విన్నవైనప్పటికీ వీటిలో ఉన్న ఒక డైరెక్షన్ ఈరోజు టైమ్స్ ఆఫ్ ఇండియా చాలా కీన్గా వీటన్నిటిని ఒక దీంట్లో పెట్టి ఇస్తుంది. అందులో అతి ముఖ్యమైన వర్తమానానికి వర్తించే అతి ముఖ్యమైన మాట ఏంటంటే, రాజకీయం అన్నది నాకు జీవన ప్రవృత్తి కాదు. ఇట్స్ నాట్ మై కెరీర్. మరి ఏంటి ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చి ఉప ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు ఇట్లాంటి పదవి తీసుకున్నాక ఎవరైనా దాన్ని ఫుల్ టైం ఆక్యుపేషన్గా తీసుకోవాల్సిందే. ఒకవేళ నటుడు కాబట్టి సినిమాలో నటించవచ్చు, ఒక డాక్టర్ అయితే వైద్యం చేయొచ్చు, లేదా ఏదైనా చేయొచ్చు, అది వేరే విషయం. కానీ రాజకీయం నా పూర్తి జీవితం కాదు, నా కెరీర్ కాదు అంటే, సినిమా నా కెరీర్ కాదని గతంలో అన్నారు. నేను సినిమా ఇది అవుతాను, నేను మోస్ట్ అన్లైక్లీ స్టార్ అయ్యాను అని చాలాసార్లు చెప్పారు. సినిమా నా కెరీర్ కాదు, అనుకోకుండా వచ్చాను నేను అని చాలాసార్లు చెప్పారు. ఇప్పుడు రాజకీయం కూడా నా కెరీర్ కాదు అని చెప్పడం అంటే, ఇప్పుడు అవునా కాదా ఈ ప్రశ్నకు జవాబు చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే భవిష్యత్తులో రాజకీయాలకు, పాతికేళ్ళ రాజకీయం అన్నారు, పాతికేళ్లలో 12 ఏళ్ళు అయిపోయింది ఉదాహరణకు. అంటే 2007 వదిలేసినా కానీ 2014 నుంచి తీసుకుంటే. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ ఈజ్ నాట్ మై కెరీర్ అంటున్నప్పుడు దీంట్లో ఆయన కొనసాగబోతున్నారు అని మనం అర్థం చేసుకోవచ్చు. అంటే సమాజం పట్ల సేవ చేయడం కోసం నేను అని అంటున్నారు. గతంలో ఉన్న అస్పష్టతలు వ్యక్తిగత జీవితంలో అది పెద్ద ఇబ్బంది లేదు, కానీ ఇప్పుడు ప్రజా జీవితంలో, రాజకీయాల్లో చాలా ముఖ్య పాత్రలో ఉన్నారు. కాబట్టి హియర్ ఆఫ్టర్ అంటే భవిష్యత్తులో అయినా కెరీర్గా కాకపోయినా సేవగా ఉండబోతుందా, లేకపోతే రాజకీయం అన్నది ఇప్పుడు కూడా ఇంకా ప్రయోగాత్మకంగా ఉందా? ఎందుకంటే చిరంజీవి గారు రాజకీయాల్లో ఉన్నారు. ఆయన కొంతకాలం అయిన తర్వాత ఇట్ ఈజ్ నాట్ మై కప్ ఆఫ్ టీ అని ఆయన తర్వాత బయటకు వెళ్ళిపోయారు. సో అలాంటి అవకాశం కూడా ఏమైనా ఉందా, ఇట్ ఈస్ నాట్ మై కెరీర్ అని చెప్పడం ద్వారా? ఈ సందేహం కలుగుతుంది. మరి ఆ ఇంటర్వ్యూలన్నీ చూసినప్పుడు అంటే ఇది నిజమైందండి, ఇందులో ఏమీ సోర్స్ సమస్య లేదు. సోర్స్ ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూల మీద మీడియా ఇచ్చిన కథనాలే. అందుకని చాలా విషయాలు ఆయన తగ్గట్లేదు. ఉదాహరణకు తెలంగాణకు రాకపోవటం అన్నప్పుడు బీజేపీ బలపరచదు అని చెప్పాక కూడా ఆయన 19వ తారీఖు ఏదో సభ పెడతాం జనసేనది అది ఇది అంటున్నారు. అవి ఎలా జరుగుతాయి మనకు తెలియదు, కానీ చాలా విషయాల్లో అస్పష్టతలు కొనసాగుతున్నాయి.